తిరువన్నామలై వెళ్ళి ఆ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తే వచ్చే ఫలితాలటో తెలుసండి మీకు. ఆ గిరి ప్రదక్షిణ ఆదివారం చేస్తే శివలోక ప్రాప్తి జరుగుతుంది. సోమవారం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం, మంగళవారం చేస్తే రుణ విముక్తి, బుధవారం సరస్వతి ప్రసన్నత, గురువారం గురుత్వం, శుక్రవారం లక్ష్మీ కటాక్షం, శనివారం గ్రహ పీడా విముక్తి. ఇలాగా అద్భుతమైన ఫలాలు చాలా మందికి తెలుసేమో, చాలా మందికి తెలియదేమో. డౌన్ చేయి. మరి అయితే మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ నాకు తెలుసున్న ఒక విషయం చెప్తాను. ప్రతి పౌర్ణమికి ఆ తిరువన్నామలై వెళ్లే ఇళయరాజా గారికి రమణాశ్రమంలో ఒక సొంత కాటేజ్ ఉంది. ఆ కాటేజ్ బాల్కనీలోంచి బయటకు చూస్తుంటే ఆ అరుణాచలం ఆ కొండ కనిపిస్తూ ఉంటది. ఆయన అలా గంటలు గంటలు చూడడం నేను చాలాసార్లు చూశాను. తిరువన్నామలై వెళ్ళి ఆ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తే వచ్చే ఫలితాలటో తెలుసండి మీకు. ఆ గిరి ప్రదక్షిణ ఆదివారం చేస్తే శివలోక ప్రాప్తి జరుగుతుంది. సోమవారం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం, మంగళవారం చేస్తే రుణ విముక్తి, బుధవారం సరస్వతి ప్రసన్నత, గురువారం గురుత్వం, శుక్రవారం లక్ష్మీ కటాక్షం, శనివారం గ్రహ పీడా విముక్తి. ఇలాగా అద్భుతమైన ఫలాలు చాలా మందికి తెలుసేమో, చాలా మందికి తెలియదేమో. డౌన్ చేయి. మరి అయితే మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ నాకు తెలుసున్న ఒక విషయం చెప్తాను. ప్రతి పౌర్ణమికి ఆ తిరువన్నామలై వెళ్లే ఇళయరాజా గారికి రమణాశ్రమంలో ఒక సొంత కాటేజ్ ఉంది. ఆ కాటేజ్ బాల్కనీలోంచి బయటకు చూస్తుంటే ఆ అరుణాచలం ఆ కొండ కనిపిస్తూ ఉంటది. ఆయన అలా గంటలు గంటలు చూడడం నేను చాలాసార్లు చూశాను.